నమస్తే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? సండే వచ్చేసింది కదండి. అందరూ వారం అంతా కూడా వర్క్స్ చేసేసి ఈ సండే అయ్యేపటికి రిలాక్స్ అవుతారు. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ మాత్రం ఏ రిలాక్స్ ఉండదన్నమాట. సండే అయినా ఏదైనా వర్క్స్ అయితే ఉంటానే ఉంటాయి. నేనైతే ఎవ్రీ సండే ఏమనుకుంటానంటే సండే లేట్గా లేగాలి, అసలు ఏం చేయొద్దు అని చెప్పానని. కానీ సండేనే నాకు ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది. దాంతో మా పిల్లలు అయితే పొద్దున్నే లేచిపోతారండి. ఉత్తప్పుడు నేను 7 అలా అవుతుంది వాళ్ళు లేసేటప్పటికి. కానీ సండే మాత్రం ఎర్లీగా 4-5 ఆ టైంకి లెగుస్తారు. స్కూల్లో వేసేటప్పుడు మాత్రం అస్సలు లెగరన్నమాట. ఇక నేనైతే త్వరగా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను. సండే కదండి, పిల్లలు ఉన్నారు కదా, త్వరగా వంట చేసేయచ్చు అని చెప్పానని ముందుగా నేనైతే గిన్నెలు తోమేశానండి. అవి చాలా ఉన్నాయని చెప్పానని ఫస్ట్ అయితే నేను ఏం పని స్టార్ట్ చేసినా ముందు గిన్నెలు తోమిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అంట్లు అయిపోతే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుందండి. ఆ తర్వాత అయితే బట్టలు ఉతికేద్దామని చెప్పానని సర్ఫ్ వేసాను. బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడనే కాదు, ఎప్పుడు నాకు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మేము 5 మెంబర్స్, పిల్లలు 3 కదా, వాళ్ళు అస్తమానం ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఇప్పుతూ ఉంటారు. అందుకని చెప్పానని ఎక్కువగా అవుతూ ఉంటాయి. వాషింగ్ మిషన్ అయితే లేదు. అంటే ఇది ఆయిల్ బట్టలు ఉంటాయండి. మా వారు మెకానిక్ కదా, ఆయన బట్టలు వదులుతాయో లేదో వాషింగ్ మిషన్లో అన్న డౌట్తో నేను వాషింగ్ మిషన్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా నేను చేత్తోనే శుభ్రంగా ఉతుక్కుంటాను. అప్పుడే నాకు ఉతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. అంటే వాషింగ్ మిషన్ శుభ్రంగా ఉతకదని కాదు, నాకు తెలియదు దాని గురించి, ఇంకా అందుకని చెప్పానని. ఈ పంప్ అయితే చాలా సన్నగా వస్తుందండి. దానివల్ల నాకు పని చాలా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పానని పక్కనున్న ట్యాంక్లో వాటర్ అయితే నేను తోడుకుంటూ ఉంటాను. అక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మాకు వీధి పంపు దాని ద్వారా ట్యాంక్లోకి వస్తుంది అనమాట. అందుకని చెప్పానని వాల్ తిప్పాను. అందుట్లోకి వాటర్ వస్తే నేను అందుట్లో పట్టుకుంటాను. ఆ వాటర్ నేను బియ్యం కడుక్కోవడానికి, ఎసరుకి పప్పులు అవి వండినప్పుడు ఎసరు పోయడానికి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత అయితే వంట స్టార్ట్ చేసేద్దామని కిచెన్లోకి వచ్చానండి. శేఖర్ గారేమో చికెన్ తీసుకొచ్చారు. పిల్లలు కూడా బిర్యానీ వండమ్మని చెప్పని అన్నారు. వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. శేఖర్ గారికి కూడా నేను చేసే బిర్యానీ అంటే ఇష్టం అండి. ఆయన సెంటర్లో బిర్యానీ అంత ఇష్టపడరు, కానీ నాకేంటంటే సెంటర్లో చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆయనకేమో ఇంట్లో చేసిన బిర్యానీ అంటే ఇష్టం. అందుకని చెప్పానని చికెన్ తీసుకొచ్చినప్పుడల్లా బిర్యానీ చేయించుకుంటారు. దాంతోడు పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా తింటారు. చాలా రోజులైంది, మొన్నటిదాకా కార్తీక మాసం కదండి, సరిగ్గా నాన్ వెజ్ వండుకోలేదు. అంతకుముందేమో శేఖర్ గారు మాలేసుకున్నారు. ఇంకా అసలు మేము దగ్గరగా దసరాకి ఉంటే ముందే మేము నాన్ వెజ్ తినట్లేదు. 2 months పైన అవుతుంది. సో అందుకని చికెన్ తీసుకొచ్చారు. ఇంకా దానికి కాంబినేషన్ నేనైతే బిర్యానీ చేస్తున్నాను. ఇలా పొటాటో ముక్కలు, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మగ్గించేసానండి. ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ పోసి సింపుల్గా బిర్యానీ అయితే చేసేసాను. బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. వెజిటేబుల్తో అన్నీ వేసి చేశాను అన్నమాట. చాలా బాగుందండి. నేనైతే బయట గరం మసాలాలు అవేం వాడనండి. ఇంట్లోనే న్యాచురల్గా ఉండేవి, ధనియాల పొడి అవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాను. గరం మసాలాలు అవేం కూడా నేను బయటకు కొనను. దానితోడు పిల్లలకు కూడా అవి ఏమైనా ఘాటుగా ఉంటే మంచిది కాదు కదా, వాళ్ళు కారం ఎక్కువగా తినలేరు. అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మన ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఏదైనా సరే బయట రాదండి. ఎన్నేమైనా సరే అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఒక పక్క ఏమో చికెన్ పొయ్యి మీద వేసేసానండి. ఇటు పక్క బిర్యానీ, అటు పక్కన చికెన్ వేసేసాను. చికెన్ కూడా 90% అయిపోయి వచ్చింది. ఇంకా దాంట్లో టమాటోస్ను కొత్తిమీర వేసాను. టమాటా వేస్తే చికెన్లో చాలా బాగుంటుందండి. శేఖర్ గారికి అయితే చాలా ఇష్టం. గ్రేవీ కూడా ఉంటుంది. టమాటా టేస్ట్ చికెన్లో వేరే లెవెల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. కొత్తిమీరను కూడా చికెన్లో ఏంటంటే ఉడికేటప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ అనేది చక్కగా మంచిగా పట్టిద్ది. చికెన్ అయితే రెడీ చేసేసాను. దాన్ని కొంచెం సూప్ లాగే చేశానండి. ఎందుకంటే బిర్యానీ ఉంది కదా, బిర్యానీ కాంబినేషన్ అని చెప్పానని
చేశాను. వేడి వేడి బిర్యానీ చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఏదైనా మన ఇంట్లో బిర్యానీ టేస్ట్ ఇంట్లో బిర్యానీయేనండి. అసలు పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పని తిన్నారు. ఇంకా తర్వాత అయితే బిర్యానీని ఇంకా తినేసాం, ఎంజాయ్ చేసాం మేమైతే. మా సండే అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీ సండే ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. ఇంకా వాళ్ళు హ్యాపీగా తిన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.